ఎప్పుడు చేసినా మళ్ళీ చేసుకోవాలనిపించే కోడి పలావ్ పక్కా కొలతలతో చెప్తాను. వీడియో చివరిదాకా చూడండి. ముందుగా కోడి పలావ్ మసాలాకు కావాల్సిన ఐటెమ్స్: ధనియాలు ఒక 2 టేబుల్ స్పూన్, వెల్లుల్లి ఒక 9 రేఖలు, అల్లం కొంచెం, మరాఠీ మొగ్గ ఒకటి, బిర్యానీ ఆకు 2, దాల్చిన చెక్క ఒకటి, యాలక్కాయ 2, గసగసాలు 2 టేబుల్ స్పూన్. ఇవన్నీ మెత్తగా మనం ఫైన్ పేస్ట్ అయితే చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని అందులోకి మనం పలావ్ మసాలాని 1.5 టేబుల్ స్పూన్ వేసుకొని, కొంచెం కారం, రుచికి తగ్గ ఉప్పు, కొంచెం నూనె, ఒక చిన్న నిమ్మకాయ పేడు కూడా మన అందులో పిండుకోవాలి. మసాలాని మీరు రాత్రే చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదా కనీసం ఒక గంట అయినా సమయం ఇవ్వాలి. మన ఇది మ్యారినేషన్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఖచ్చితంగా ఒక గంట అయితే సమయం తీసుకుంటుంది. అప్పుడే ఆ ముక్కలకి ఆ మసాలా అంతా బాగా పడుతుందనమాట. తర్వాత ఈ గ్యాప్‌లో ఒక గిన్నె తీసుకొని, ఆ గిన్నెలోకి 3 గ్లాసుల బియ్యం, దాదాపు అర కేజీ, అంటే ముగ్గురు మనుషులు తినవచ్చనమాట. దాన్ని బాగా కడుక్కొని ఒక 30 నిమిషాలు దాన్ని నానబెట్టుకోవాలి. నానబెట్టుకున్న తర్వాత ఒక స్టవ్ మీద పెనం పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆ తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఒక కప్పు ఉల్లిపాయలను వేసుకోవాలి. ఘాట్లు పెట్టుకున్న 3 పచ్చిమిర్చి కూడా మన ఇంట్లో వేసుకొని తీరాలి. ఉల్లిపాయ మెత్తబడేదాకా కూడా మనం బాగా వేయించుకుని తీరాలి. ఆ తర్వాత ఒక కప్పు మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకొని ఖచ్చితంగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం నీరు వేసుకొని, ఆ నీరు బాగా మరీ ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకంటే చికెన్‌లో ఉన్న నీరంతా బయటకు వస్తుంది కాబట్టి 70% చికెన్ అయితే మనం ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ నూనె అయితే వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక కప్పు సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు, ఘాట్లు పెట్టిన 3 పచ్చిమిర్చి, కొంచెం జీడిపప్పు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, ఇలాచీ, బిర్యానీ ఆకు వేసుకొని అవి పచ్చి వాసన పోయేదాకా మనం ఖచ్చితంగా దాన్ని బాగా వేపుకోవాలి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత మన పలావ్ మసాలా వేసుకొని అది దాని పచ్చి వాసన పోయేంత వరకు చిన్న ఫ్లేమ్‌లో ఖచ్చితంగా మనం వేపుకొని తీరాలి. అడుగు పడుతుంది భయపడాల్సిన పని లేదు. తర్వాత ఒక కప్పు కొత్తిమీర, ఒక కప్పు పుదీనా వేసుకొని ఆకు మెత్తబడేదాకా కూడా మనం ఖచ్చితంగా కలుపుకొని తీరాలి లో ఫ్లేమ్ మీద. మెత్తబడిన తర్వాత 1:2, అంటే ఒక గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల నీళ్ళు చప్పున మనం ఖచ్చితంగా నీళ్ళైతే పోసుకొని తీరాలి. ఆ తర్వాత రుచికి తగ్గ ఉప్పు కూడా వేసుకోండి. వేసుకొని మూత పెట్టుకోండి. ఎసరు ఎప్పుడైతే బాగా ఇలా మరిగిపోతూ ఉన్న సమయంలో మనం అప్పటికే నానబెట్టుకున్న బియ్యం నీళ్ళంతా తీసుకొని ఆ బియ్యాన్ని ఇందులో మనమైతే వేసుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని, ఎప్పుడైతే నీరు, బియ్యం కూడా సమానం అవుతాయో అప్పుడు మనం 70% ఉడికిన చికెన్ అయితే మనమైతే అందులో వేసుకోవాలి. వేసిన తరువాత దాన్ని అన్నంతో పాటు బాగా కలిసేలా మనం దాన్ని బాగా కలుపుకోవాలి. కలిసేదాకా కలుపుకోవాలి. మెల్లగా కలపాలి, లేదంటే అన్నం మెత్తబడిపోయి స్మాష్ అయిపోతుందనమాట. ఆ తర్వాత మూత పెట్టుకుని 80% అన్నం ఉడకనివ్వాలి. రైస్ ఉడికిన తర్వాత మనం ఒకసారి కలిపేసుకొని దాన్ని మనం ఒక తవా ప్యాన్ పెట్టుకుని ఇప్పుడు దమ్ము పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు, లో ఫ్లేమ్ మీద 10 నిమిషాలు మనం ఉడకనివ్వాలి. చూసుకోవచ్చండి, వేడి వేడి కోడి పలావ్ అయితే మనకైతే రెడీ అయిపోయింది. మీ ఫ్యామిలీతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, ఎవరితో అయినా సరే బ్యాచిలర్గా మీరు ఇది ట్రై చేసుకుని ఖచ్చితంగా రెసిపీని చూడొచ్చు. సో మీకు ఇష్టమైన రెసిపీ ఏంటంటే ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. సో ఇలాంటి మరెన్నో రెసిపీ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోండి. కోడి పలావ్ విత్ నిమ్మకాయ ఇంకా ఆనియన్స్ తింటే ఉంటుంది గురువుగారు, దాని లెవెలే వేరు. థ్యాంక్ యూ.